దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూయండి. దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నావు. ఈ పునరుద్ధానపు ఆరాధనలోనికి ప్రభువా మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చారు. పాటల ద్వారా, కృతజ్ఞతల ద్వారా మీ నామానికి రావలసిన సమస్త విధములైన మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకున్నారు. అయ్యా, ప్రాముఖ్యమైన సమయంలోకి మేము వెలుచుండగా ప్రభా మాట్లాడే దేవుడువు ప్రభా, మా హృదయ అంతరింద్రియాలను ఎరిగిన దేవుడివి అయ్యా, మమ్మల్ని సరిచేసి సరిదిద్దు నూతనపరచగలిగిన దేవుడు ప్రభా, వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడండి అని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యం ద్వారా మేము ప్రక్షాళన చేయబట్టడానికి కృప చూపించమని అడుగుతున్నాం. వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన హృదయాన్ని అనుగ్రహించండి. మీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా మా అందరి కనులు తెరవండి. ఈ వర్తమానము ద్వారా కన్నులు తెరవబడిన వారమై, జ్ఞానోదయం కలిగిన వారమై ప్రభా, ఒక మంచి తీర్మానంతో ప్రభా నీ కొరకు బ్రతకగలగటానికి సిద్ధపరచండి. ఆ రీతిగా ప్రభా మీ దాసులను బలపరిచి మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ యొక్క ఆత్మతో నింపి ప్రభా కేవలం మీ మాటలు మాత్రమే పలకటానికి మీ నోటి బోరగా నీ దాసుని నోటిని వాడుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణంగా మీ ఆత్మ స్వాధీనంలోనికి తీసుకుని ప్రభా ఎక్కడ వ్యర్థమైన మాటలు మా నోట రానియకుండా సంఘానికి, మా ఆత్మీయతకు క్షేమాభివృద్ధి కలిగే మాటలు, సంఘం వెలుపట ఉన్న వాళ్ళకు కూడా ప్రయోజనకరమైన మాటలు, నీ నామానికి మాత్రమే మహిమకరమైన మాటలు ప్రభా మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి ప్రభా. మందిరంలో వింటున్న మేమే కాదు, తర్వాత యూట్యూబ్లో లైవ్లో వింటున్న వాళ్ళు కూడా ప్రభా మేలు పొందటానికి కృప చూపించండి. ఈ వాక్య భాగాల ద్వారా అనేకులు ప్రభావితం చేయబట్టానికి కృప చూపించండి. వాక్యములో ఉన్న ప్రభావం ప్రతి ఒక్కరిని తాకి ప్రభా వారిని ఉజ్జీవపరచడానికి, వారిలో నూతనమైన మార్పులు కలుగు చేయడానికి వీలు కలిగినట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న సమస్త చీకటి అంధకార దుష్ట శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం ప్రభా. దేవా, సూటిగా తేటగా మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మాకు ప్రయోజనాన్ని కలుగు చేయమని, అనేకులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని మార్చమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం పునరుద్ధానపు ఆరాధనలోనికి దేవుని మాటల్ని వినటానికి ఆసక్తితో చేరివచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి కూడా వందనాలు. అపోస్తుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. చాలు. చదవబడిన లేఖన భాగాలను మనం గమనిస్తే ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు అతనికి తెలియపరిచిన మాటలు అననీయ అనే సహోదరుడు ద్వారా దేవుడు అననీయాను పంపించి సౌలుతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏమంటున్నాడంటే అక్కడ మన పితరుల దేవుడు, అక్కడ మీరు గమనించండి, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకోవటానికి నిన్ను నియమించాడు. ఇది పౌలు జీవితంలోనే కాదు, మన జీవితంలో కూడా. పౌలు రక్షింపబడక మునుపు బాప్తిస్మం పొంది తన పాపాలు
కడిగి వేసుకొనక మునుపు అననీయ అనే దైవజనుడు ద్వారా దేవుడు అతనితో మాట్లాడిన మాటలు, దేవుడు నిన్ను ఎందుకు దర్శించాడు, లేకపోతే దేవుడు మనల్ని ఎందుకు దర్శిస్తాడు అంటే తన చిత్తాన్ని తెలుసుకోవటానికి, ఆయనను చూడగలగటానికి, ఆ నీతిమంతుణ్ణి చూచుటకు, ఆయన నోటి మాటలు వినటానికి దేవుడు మనలను నియమించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు, ఎందుకు నిన్ను పిలుచుకున్నాడు అంటే దేవుడు నిన్ను రక్షించటంలో గల ఉద్దేశం, దేవుడు నిన్ను జీవము కలిగిన దేవుని సంఘానికి నడిపించటంలో గల ఉద్దేశం ఏంటి అంటే ప్రాముఖ్యంగా ఆయన చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. దేవుని చిత్తం తెలుసుకోవడానికి రకరకాల మార్గాలు ఈరోజు మన ముందులో ఉన్నాయి. దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని మనం అడుగుతాం, అయ్యా ప్రభు చిత్తం ఏమై ఉంది. లేకపోతే అమ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని అడుగుతాం, సిస్టరు నా యెడల దేవుని చిత్తం ఏమన్నా బయలుపరిస్తే చెప్తారా అని చెప్తాం. అసలు దేవుడు నిన్ను రక్షించుకుందే ఎందుకంట? మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిస్మ అనుభవం ఇచ్చి జీవం కలిగిన దేవుని సంఘంలోకి నిన్ను తీసుకొచ్చింది ఎందుకంట? నీ యెడల తన సంకల్పం ఏమై ఉందో, తన ఇష్టం, తన చిత్తం ఏదైతే ఉందో సంపూర్ణంగా నీకు తెలియపరచటానికి, నువ్వు తెలుసుకోవటానికి. అంటే మారు మనసు పొందిన వ్యక్తికే దేవుడు తన చిత్తాన్ని తెలియపరుస్తాడు అని అర్థం. ఇక్కడ ఎవడికి పడితే వాడికి దేవుని యొక్క ఇష్టం అర్థం కాదు, దేవుని యొక్క చిత్తం కూడా అర్థం కాదు. ఇప్పుడు నీకు నాకు కూడా నీ ఎడల, నీ భవిష్యత్తు ఎడల దేవుని చిత్తం ఏంటో నీకు ఇంకా గందరగోళంగా ఉంది అంటే దేవుని వాక్య ప్రకారం ఇంకా మనం సరైన మార్పు చెందిన వ్యక్తులమే అని అర్థం. మీకు ఇంకా అర్థం కావడానికి మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. దేవుని యొక్క వాక్యంలో నుంచి రోమీలకు రాసిన పత్రిక, రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. నీకేమన్నా అర్థమైందా? ఇంకొకసారి చదువుదాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు, అది మీ మనసు మారాలి, నూతనమవ్వాలి, రూపాంతరం చెందాలి. మొట్టమొదట ఈ లోక మర్యాదని మనం అనుసరించకుండా ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది దేవుని చిత్తం. చెప్పండి, నీ ఎడల దేవుని చిత్తం ఎలాంటిది? ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది. దేవుని చిత్తాన్ని మనం గుర్తుపట్టాలి అంటే మొదట ఈ లోక మర్యాదని అనుసరించే వాడికి దేవుని చిత్తం ఎప్పటికీ అర్థం కాదు. అర్థమవుతుందా? మనసు మారనోడికి, నూతన పరచబడిన వాడికి, రూపాంతర అనుభవం లేని వాడికి దేవుని చిత్తం ఎప్పటికీ అర్థం కాదు. వాడి భవిష్యత్తు అంతా గందరగోళంగానే ఉంటుంది. అలాంటి వ్యక్తికి దేవుని యొక్క ఇష్టాలేంటో అర్థం కావు. అసలు దేవునికి ఏమి ఇష్టమో తెలిస్తే కదా, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలిస్తే కదా ఆయన చిత్తంలో కలిసి నువ్వు నడిచేది. అసలు నీ ఎడల దేవుని చిత్తం ఏంటో నీకే అర్థం కావట్లేదు, నువ్వు దేవుని చిత్తం ఏం చేస్తావు? ఇంకా అసలు జీవము కలిగిన దేవుని సంఘంలోకి ఎందుకు నిన్ను తీసుకొచ్చాడంటే మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మ అనుభవం ద్వారా జీవము కలిగిన దేవుని మందిరంలోకి నేను ఎందుకు తీసుకొచ్చాడంటే ఆయన చిత్తాన్ని తెలుసుకోవటానికి.
మీరు చెప్పండి, ఆయన చిత్తం ఎక్కడ తెలియజేయబడుతుంది? జీవము కలిగిన దేవుని మందిరం. ఎందుకు రావాలి మందిరానికి? నేను రక్షింపబడి బాప్తీసం పొందాను, నాకేం చేయాలో తెలుసు, ఏం చేయకూడదో తెలుసు. మరి అలాంటప్పుడు కూడా నేను ఎందుకు మందిరానికి రావాలంటే, దేవుని చిత్తం నీ ఎడల ఏముందో తెలుసుకోవాలంటే మందిరానికి రావాలి. ఎందుకు రావాలి మందిరానికి? నీ ఎడల దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలన్న తపన ఏమన్నా ఉంటే మందిరానికి రావాలి. అలాంటి వాళ్ళు వస్తారు. నాకేం అవసరం లేదండి, దేవుని చిత్తం ఎలా అయితే అలా జరిగిద్దిలే అని అనుకునేవాడు దేవుని మందిరానికి రావాలి. ఎలాంటి అపేక్షతో దేవుని మందిరానికి రావాలి మనం? చెప్పండి, మొట్టమొదటి అపేక్ష ఏంటి చెప్పండి? నా ఎడల దేవుని చిత్తం ఏంటో నేను తెలుసుకోవాలని ఆశ ఉంది. ఈ వారం దేవుని చిత్తం ఏంటో, ఈరోజు దేవుని చిత్తం ఏంటో. మన కొన్ని వార కూడికలు జరుగుతున్నాయి, దానిలో ఇంకా దేవుడు ఏమి తన ఇష్టాన్ని బయలుపరుస్తున్నాడు. బుధ, గురు, శుక్ర, శని, ఆది, వారానికి 5 రోజులు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు దేవుడు తన చిత్తాన్ని తెలుసుకోవటానికి దేవుడు ఒక మందిరం ఇచ్చాడు, మనకు ఒక సేవకుని ఇచ్చాడు, దేవుని యొక్క వాక్యాన్ని మనకి ఇచ్చాడు. అయ్యా, మరి దేవుని చిత్తం నాకు కూడా అర్థం కావాలి, వాళ్ళకి అర్థం అవుతుంది, నాకు అర్థం కావట్లేదు అంటే మొదట ఈ లోక మర్యాదలను అనుసరించకూడదు. తర్వాత దేవుని చిత్తము ఏదో కాదో పరీక్షించి తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అంటే నీ మనసు మారాలి, నూతనం అవ్వాలి, రూపాంతరం పొందాలి. అప్పుడే ఒక వ్యక్తి తన ఎడల ఉన్న దేవుని చిత్తం ఏంటో తెలుసుకోగలుగుతాడు. మనసు మారని వ్యక్తికి వాడు తలకిందులుగా ఏది చేసినా తలకిందులు అయిపోయినా దేవుని చిత్తం అర్థం కాదు. దేవుని చిత్తం అర్థం కాకపోతే దేవునికి ఇష్టడుగా ఎలా బతుకుతావు? దేవుని చిత్తం చేయకపోతే రేపు పరలోకంలో ఎలా ఉంటావు? చాలామంది ఈరోజు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి చెప్పాను కదా, అమ్మగారునో అయ్యగారునో పట్టుకొని, అయ్యా నా ఎడల దేవుని చిత్తం ఏమన్నా ఉంటే చెప్పండి అని ఈజీ ప్రాసెస్ కోరుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని మందిరములో దేవుని సేవకుల ద్వారా, వర్తమానం ద్వారా, వాక్యోపదేశము ద్వారా, లేకపోతే సువార్త సభల్లోకి వెళ్ళినప్పుడు తన చిత్తము నా ఎడల తెలియపరిచాడు అని గ్రహించలేరు. పౌలుగా మారినప్పుడు అతని పేరు సౌలు. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్న విషయాలు ఇవి అననీయ ద్వారా. ఎందుకు దేవుడు నిన్నే పట్టుకున్నాడు, నిన్నే ఎందుకు రక్షించుకున్నాడు అంటే, మొదట వారికంటే ముందుగా తన చిత్తాన్ని నీకు తెలియపరచడానికి, రెండవది ఆ నీతిమంతుని చూడటానికి, మూడవది ఆయన నోటి మాటలు వినటానికి దేవుడు నిన్ను నన్ను కూడా నియమించుకున్నాడు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని చిత్తం అర్థం అవ్వాలి అంటే మీరు చెప్పండి, ఏం చేయాలి? జీవము కలిగిన దేవుని మందిరానికి రావాలి. మరి జీవము కలిగిన దేవుని మందిరములో ఆయన మాటలు నీకు అర్థం కావాలంటే నీ మనసు మారాలి. కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటుంది. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో ఎవడికి తెలియవు. నాలో ఉన్న సంగతులు మీకు తెలుసా? తర్వాత నేను ఏం వచనం చెబుతున్నాను మీకు తెలుసా? పోనీ నాకు తెలుసా? నాకు కూడా తెలియదు. అలాగే
దేవుని సంగతులు అర్థం కావాలంటే దేవుని ఆత్మ కలిగిన వానికే అర్థం అవుతాయి. అంటే దేవుని ఆత్మ ఏమనుకుంటుంది? దేవుని ఆత్మ అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుతారు. పరిశుద్ధాత్మ ఎప్పుడు పొందుకుంటాం? మీరు మారు మనసు పొంది బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. ఈ పరిశుద్ధాత్మ, ఈ మారు మనసు బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మ అనే వరం మనలో ఉంటే దేవునికి సంబంధించిన ప్రతి సంగతి మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనలో లేకపోతే, నువ్వు పొందిన మారు మనసు సరైంది కాకపోతే నీలో పరిశుద్ధాత్మ ఉండదు. దేవుడు తన చిత్తం చెప్పినప్పుడు దేవుని యొక్క ఆత్మ సంగతులు దేవుని ఆత్మ కలిగిన వానికి అర్థమవుతాయి, కానీ ఆత్మ లేని వానికి అర్థం కావు. అర్థమవుతుందా మీకు? దేవుని వాక్యం అర్థం కావాలంటే మనం దేవుని యొక్క ఆత్మను పొందిన వాళ్ళమై ఉండాలి. లేకపోతే దేవుని యొక్క చిత్తం మనకు ఎప్పటికీ అర్థం కాదు. దేవుని చిత్తం కోసం మనం తలలు పీకేసుకున్నా కానీ ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టి దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. ఈ ఆత్మను పొందిన వానికే దేవుడు మనకు ఏమి దయచేశాడు, మన ఎడల ఏమి చేయబోతున్నాడు, అసలు మన ఎడల దేవుని సంకల్పం ఏంటి అనే విషయాలు నువ్వు నేను నేర్చుకోగలుగుతాం. అర్థమవుతుందా? కాబట్టి దేవుని చిత్తం అర్థం కావాలంటే మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ వరాన్ని పొందాలి, నూతన పరచబడాలి, రూపాంతరం పొందాలి. ఇన్ని అనుభవాలు ఉన్నవాడికే దేవుడి చిత్తం అర్థమైంది. దేవుని చిత్తం ఏంటో అర్థం కాకుండా నువ్వు దేవుని చిత్తాన్ని ఎలా నెరవేరుస్తావు? దేవుని చిత్తం ఏంటో అర్థం కాకుండా దేవునికి ఇష్టమైనవి నువ్వు ఎలా అడగగలుగుతావు? రాత్రి కొన్ని విషయాలు చెప్పాను మీకు, దానికి కొంచెం దగ్గరగా ఉంటుంది ఈ మాటలు. రాత్రి విజ్ఞాపన కూడికలో వాక్యాన్ని మనం విన్నట్లయితే ఆ వాక్యానికి ఈ వాక్యానికి కొంచెం దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి మరి ఎవరు వినలేరు చూద్దాం. 1 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం. 1 కొరింథీ 2:14. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడెవడి చేతను వివేచింపబడడు. చూడండి అక్కడ, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు, మారు మనస్సు లేనివాడు, రూపాంతర అనుభవం లేనివాడు, పరిశుద్ధాత్మ అనుభవం లేని వానికి దేవుని చిత్తం అర్థం కాదు. దేవుని మందిరానికి రాని వానికి దేవుని చిత్తం అర్థం కాదు. వాళ్ళు ప్రకృతి సంబంధి అయిన మనుషులు. ఒకప్పుడు ఆత్మ సంబంధులే కానీ మళ్ళా ఏమైపోయారు? ప్రకృతి సంబంధులు అయిపోయారు. మనం ఆత్మ సంబంధులమైతే దేవుని మందిరంలో కనపడతాం, ప్రకృతి సంబంధులమైతే ప్రకృతిలో అక్కడక్కడ కనపడతాం. ఒకప్పుడు ఆత్మ సంబంధులే కానీ ఇప్పుడు మళ్ళీ ఏమైపోయారు? దిగజారిపోయి ప్రకృతి సంబంధులు అయిపోయి దేవుని చిత్తం తెలుసుకోవాల్సినంత అవసరత వాళ్ళకి లేదు. ఒకవేళ అలాంటి అనుభవం కలిగి ఇక్కడ కూర్చున్నా మీకు ఈ మాటలు ఎలా ఉంటాయి? విసుగ్గా ఉంటాయి, నిప్పుల మీద కూర్చున్నట్టుగా ఉంటాయి, చిరాగ్గా ఉంటాయి, వెర్రితనంగా ఉంటాయి మాటలు. కాబట్టి దేవుని యొక్క చిత్తం అర్థం కావాలంటే మనం ఇందాక రోమాపత్రికలో చదివాం కదా,
మీ మనస్సు మారి నూతన పరచబడి రూపాంతరం పొందితే దేవుని యొక్క చిత్తం మీకు అర్థమవుతుంది. అంటే రక్షింపబడిన ప్రతి వ్యక్తి ఎడల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక చిత్తం ఉంది. దేవుడు నీ కొరకు తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి రక్షించాడంటే అది మామూలు విషయం కాదు. నీ ఎడల నా ఎడల ఎవ్వరూ వేస్ట్గాళ్ళం కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరి పట్ల దేవుడు మనందరినీ తన అనాది సంకల్పము చొప్పున మనల్ని కన్నాడు అని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చెప్తుంది. జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి జీవము కలిగిన దేవుని మందిరానికి వస్తూ పోతున్న మనకి ఏం తెలిసి ఉండాలి? చెప్పండి, ఏం తెలిసి ఉండాలి మనకి? దేవుని యొక్క చిత్తం ఏంటో నీకు అర్థం అవ్వాలి. ఇన్ని ప్రసంగాలు అన్నావు, నిన్ను ఒక ప్రశ్న వేస్తే నువ్వేం చెప్తావు? అయ్యా ఏంటి నీ ఎడల దేవుని చిత్తం అని అడిగితే ఎంతవాటికి మీరు చెప్పగలరు ఇది దేవుని చిత్తం అని? రెఫరెన్సులు చూపించటం కాదు, అసలు నీ పట్ల దేవుని చిత్తం ఏంటి? పౌలుని గురించి చాలా చక్కగా చెప్తాడు. అన్యజనులకు వెలుగుగా ఉండటానికి, ఓ బలమైన సాధనంగా ఉండటానికి నేను నిన్ను నియమించుకున్నాను, ఏర్పరచుకున్నాను అంటాడు. మరి మన పరిస్థితి ఏంటి? కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా, తన వాక్యాన్ని విన్నప్పుడు దేవుడి యొక్క తన చిత్తాన్ని మనకి తెలియపరుస్తాడు. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్యంలో మరొక విషయాన్ని గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం నుండి చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదవండి. మా 1:10 చదవండి, ఇక్కడ నుండి చదవండి. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమౌటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవునిని బతిమాలు కొనుచున్నాడు. ఒక దైవజనుడి ప్రార్థన చూడండి, సంఘ బిడ్డల కోసం. దేవుడు తనకు అప్పగించిన మంద కోసం చేస్తున్నటువంటి ప్రార్థన చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమంటున్నాడు అక్కడ? ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారిగా ఉండాలి. మా సంఘానికి వస్తూ పోతున్న మనకేం తెలిసి ఉండాలి? ఆయన చిత్తం అంటే ఏంటో, ఆయన ఇష్టాయిష్టాలేంటో మనం పూర్ణంగా గ్రహించిన వారిగా ఎప్పుడు ఉంటామంటే ఆయనతో నీకున్న సంబంధం, ఆయనతో నీకున్న సహవాసం. తల్లితో కొడుకున్న సంబంధాన్ని బట్టి తల్లి ఎలాంటిది, కొడుకు ఎలాంటోడు, వాళ్ళిద్దరికి అవగాహన ఉంటుంది. దేవునితో మనకి ఇట్లా తరచుగా దేవుని మందిరంలో కలుసుకుంటున్నప్పుడు, దేవుని గురించిన మాటలు ఎక్కువగా వింటున్నప్పుడు, దేవుని గురించిన సంగతులను గురించి ఎక్కువగా పాడుకుంటున్నావు, స్తుతిస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు. నిజంగా ఒక వ్యక్తి అంతగా దేవునితో సహవాసం చేస్తే అతనికి ఏం తెలిసి ఉండాలి? దేవుని యొక్క ఇష్టాయిష్టాలేంటో తెలిసి ఉండాలి. ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనుకోండి, యవ్వన కాలంలో ఉన్న ఇద్దరు బిడ్డలు, ఒకరి ఇష్టాయిష్టాలు తెలియవా?
కొంతకాలానికి సహవాసం చేస్తే ఒకరి బలహీనతలు ఒకరికి తెలుస్తాయి, ఒకరి ఇష్టాయిష్టాలు ఒకరికి తెలుస్తాయి. ప్రభువుతో గత కొంతకాలంగా మనం దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, సహవాసం చేస్తున్నాం. ఎంత మటుకు దేవుని యొక్క చిత్తం నువ్వు గ్రహించగలిగావు? అది మనం గ్రహించాల్సిన పాయింట్. ఎన్ని సంవత్సరాల నుంచి మనం వస్తూ దేవుని చిత్తం అంటే ఏంటి అంటే నువ్వేం చెప్పగలవు? అందుకే పౌలు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వస్తున్నారు కానీ ఆయన చిత్తాన్ని పూర్ణముగా గ్రహించిన వారిగా ఉంటలా. రావటం పోవటమే, ఏదో ఆచారంగా, ఏదో రాకపోతే బాగుండదు, ఏదో ఆదివారం ఖచ్చితంగా రావాలన్నట్లుగా కాదు. మందిరానికి ఎందుకు రావాలి చెప్పండి? వాక్యం విన్నప్పుడు మీకు ఏమర్థం కావాలి? దేవుని యొక్క చిత్తం ఏంటో మీరు పూర్ణంగా గ్రహించిన వారై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, చాలా విషయాలు చెప్తూ నేను మీ కొరకు మీరు ఇలా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను అని అన్నాడు పౌలు. మీరు ఇలా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దాంట్లో మొట్టమొదటిదిగా దేవుని యొక్క చిత్తాన్ని పూర్ణముగా గ్రహించిన వారై ఉండాలని దైవజనుడు కొలస్సీలో ఉన్నటువంటి దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం కూడా ఒకసారి చదువుతాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. చూడండి, ఎక్కడి నుంచి? మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఎపఫ్రా అనే ఆయన మీరు సంపూర్ణులు కావాలని, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై ఉండాలి. ఇది దేవుని చిత్తం, ఖచ్చితంగా దేవుని చిత్తమే అన్న నిశ్చయత మీకు ఉండాలి. సంఘంలో ఉన్న బిడ్డలో అలాంటి లోతులో ఉండాలి అని ఎపఫ్రా కూడా ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనల్లో పోరాడుతున్నాడు. ఈరోజు మనం పోరాడే ప్రార్థనలు వేరు కదా. మనం పొద్దుగూగులు మనం పోరాడు మన అప్పులు నొప్పులు తెప్పల గురించే తప్ప మన పోరాటాలు అయ్యే. కానీ ఎపఫ్రా తన తోటి సంఘ బిడ్డలు దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణ నిశ్చయతతో, సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండాలి, దేవుని చిత్తంలో నిలకడగా ఉండాలి అని అతడు మీకోసం ప్రార్థన చేస్తున్నాడు. సంఘములో ఉన్న బిడ్డలు కూడా ఒకరి కోసం ఒకరు అట్లా ప్రార్థన చేసుకునే బిడ్డలు ఉండాలి. ఎపఫ్రా లాంటి వాళ్ళు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందే ఉంటారు, అందరూ ఇప్పుడు ఉన్నారు, అందరూ ఒకే ఇదిగా ఉంటారా? అందుకనే ఎపఫ్రా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా వీళ్ళు నీ చిత్తాన్ని తెలుసుకోవట్లేదు, ఇంకా మందిరానికి సరిగ్గా రావట్లేదు, క్రమంగా రావట్లేదు, భక్తితో రావట్లేదు, భయముతో రావట్లేదు, క్రమశిక్షణతో రావట్లేదు అని క్రమంగా వచ్చేవాళ్ళు క్రమంగా రాని వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకున్న వ్యక్తి దేవుని యొక్క చిత్తాన్ని తెలియని వ్యక్తుల కోసం అనుదినము తన ప్రార్థనల్లో పోరాడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకిక్కడ తెలియపరుస్తూ ఉంది. కాబట్టి నా దేవుని ప్రియులారా, దేవుని యొక్క చిత్తాన్ని మనం సంపూర్ణ నిశ్చయత కలిగి తెలుసుకోగలగాలి. ఇంకా మీకు అర్థం కావాలంటే మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్యంలో నుండి మరొక విషయాన్ని
మనం చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టెల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి నిశ్చయం చేసుకోవాలి మనం? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఈ స్థలంలో, ఎక్కడెక్కడో తిరిగే మనల్ని దేవుడు వెదకి రక్షించుకొని దేవుని మందిరంలో ఎందుకు చేరుస్తున్నాడు, ఈరోజు ఎందుకు తీసుకొచ్చాడు నిన్ను, ఈరోజు ఎందుకు ఈ మాటలు నీకు బోధిస్తున్నాడు, ఈరోజైనా ఆయన చిత్తాన్ని గ్రహిస్తావని, తెలుసుకుంటావని, ఆయన చిత్తాన్ని సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలిగిన వాడిగా, ఆయన చిత్తాన్ని గ్రహించే వ్యక్తిగా ఈరోజైనా అర్థం చేసుకుంటావని ప్రభు నిన్ను తన మందిరానికి తీసుకొచ్చాడు. మీ పిలుపును, మీ ఏర్పాటును మరీ నిశ్చయం చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త పడండి. చాలామందికి ఎందుకు రక్షించుకున్నాడో తెలియదు, సేవకు ఎందుకు పిలుచుకున్నాడో తెలియదు, నిశ్చయత ఉండదు. మొదట్లోనేమో ప్రభు పిలిచేశాడు, దేవుడు సేవకు పిలిచాడు, దేవుడు అంటాడు. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత అంటాడు, నిజంగా బ్రదరు ఏదో వచ్చాను కానీ తొందరపాటులో, అసలు దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు నాకు ఎంతవాటికి అర్థమే, ఎందుకు రక్షించుకున్నాడో అర్థం కావట్లా, ఎందుకు ఈ వర్తమానాల మీద వర్తమానాలు ఇస్తున్నాడో అర్థం కావట్లా, ఎందుకు ఈ ఆదివారాలు ప్రత్యేకమైన కూడికలు ఎందుకు ఇచ్చాడో అర్థం కావట్లా. ఎందుకు అర్థం కావట్లా? నువ్వు ప్రకృతి సంబంధి అయిపోయావు. నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివి కూడా మరలా తిరిగి లోకంలో కలిసిపోయావు. అందుకనే దేవుని యొక్క చిత్తాన్ని గురించి నీకు గందరగోళం. దేవుని యొక్క చిత్తం గురించి నీకు ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని ఇష్టమో, ఏది దేవుని సంకల్పమో నీకు అర్థం కాని డైలమాలో బతికేస్తున్నావు. నీ మనసు ఇంకా మారలా. ఒకవేళ ఇదివరకు మారిందా, మళ్ళీ వెనక్కిపోయావు అని అర్థం. కాబట్టి నా దేవుని ప్రియులారా, ప్రకృతి సంబంధి అయిన మనుషులకు దేవుని ఆత్మను గూర్చిన సంగతులు అంత తొందరగా అర్థం కావు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనండి. చాలామంది ఇందు నిమిత్తం ఏమవట్లేదంట, అవివేకులు అవట్లా. అవివేకులు కాకుండా ఏమవుతుంది, ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోమంటున్నాడు. చాలామంది దీని విషయంలో అవివేకులు అయిపోతున్నారు. మెసేజ్ విన్నా కానీ వాళ్ళకి దేవుని ఉద్దేశాలు అర్థం కావట్లా. డైలమా, ఏది దేవుని చిత్తం అయి ఉంటుంది, ఇదా కాదా అన్న డైలమా. అనుమానం ఉన్నవాడికి ఆందోళన, మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, డెసిషన్ తీసుకోలేడు. కాబట్టి నా దేవుని ప్రియులరా, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కావద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు అవివేకులు కావద్దు. చాలామంది దేవుని చిత్తాన్ని తెలుసుకునే విషయంలో అవివేకులు అయిపోతున్నారు. అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోమంటున్నాడు. మీరు ఎవరికైనా చెప్పేటప్పుడు కొత్త వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు మీరేం చెప్పాలి? మా మందిరానికి రండి, అక్కడ మీ మందిరానికి వస్తే మాకేం దొరుకుతుంది అన్నాడు అనుకోండి. మా మందిరానికి వస్తే ఏం దొరకదు, అన్నిటికంటే మించి నీ ఎడల దేవుని చిత్తం ఏంటో అక్కడ తెలియపరచబడుతుంది, దాని ప్రకారంగా నువ్వు అటుపోతావా ఇటుపోతావా నీ ఇష్టం అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తే ఏం తెలుస్తుంది? రక్షణ లేనివాడికి కూడా
దేవుని చిత్తం ఏంటో తెలుస్తుంది. రక్షణ పొందిన వాడికి కూడా దేవుని చిత్తం ఏంటో తెలుస్తుంది. కాబట్టి చాలామంది దీని విషయంలో అవివేకులుగా ఉంటున్నారు. అలా ఉండకుండా ప్రభు యొక్క చిత్తాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని తెలియకుండా మనం దేవుని చిత్తాన్ని అప్పటికీ మనం చేయలేం. దేవుని వాక్యంలో నుంచి మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మరొక మాట నేను మీకు గుర్తు చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. చాలా స్పష్టంగా చెప్పాడు కదా ఇక్కడ. సైన్యములకు అధిపతిగా యెహోవా నేత్రాలంట. ఆయన నామం యందలి భయభక్తులు కలిగిన వారిని బలపరచడానికై భూసంచారం చేస్తూ ఉంటుంటే ఆయనకి ఎవరు కనపడ్డారంట? ఆ తరంలో ఎవరు కనపడ్డారంట? ఆయన చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు. అంటే దేవుని మనస్సుకి కాస్త దగ్గరగా ఉన్నవాడు. దేవుని యొక్క చిత్తానికి దావీదు యొక్క మనస్సుని ఒకసారి చూస్తే, ఆయన హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు చూస్తే, ఇతడు నా చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు అని అంటున్నాడు. అలాంటి వాడిని దేవుడు కనుగొన్నాడు. అంటే దేవుని చిత్తానుసారమైన మనస్సు నీలో ఉంటే నిన్ను అనేకుల మీద అధిపతిగా నియమిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన పిల్లలకు అట్లా నేర్పించుకోగలగాలి. మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తును మనం ఇవ్వాలంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వానిగా ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో వాళ్ళని పెంచితే, వాళ్ళు అలా ఎదుగుతూ ఉంటే అవసాన కాలం వచ్చినప్పుడు దేవుడు దృష్టిలో వాళ్ళు పడతారు. దేవుని యొక్క చిత్తాన్ని చేసే పిల్లలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని ఏర్పరుచుకుంటాడు, అనేకుల మీద అధిపతిగా నియమిస్తాడు. అర్థమవుతుందా? మనల్ని కోరుకున్న విధానం వేరు. ఇక్కడ దావీదుని చూసినప్పుడు నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒకరిని నేను కనుగొని ఉన్నాను. మరి నేను నీకు ఇచ్చాను, సౌలుతో అంటున్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోయావు, కానీ మరి అతడు నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన, నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు, నాకు అనుకూలమైన దానిని అతడు చేస్తాడు. దేవునికి అనుకూలమైన ప్రార్థన చేస్తాడు. దేవునికి అనుకూలమైన కార్యాలు దావీదు చేశాడు. అందుకనే దేవుడు కూడా ఏమని పిలిపించుకున్నాడు? దావీదు కుమారుడా అని పిలిపించుకున్నాడు. దేవుడు అంతటా ఆధిక్యత ఇచ్చాడు దావీదుకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని యొక్క చిత్తాన్ని దేవుని మందిరంలో వాక్యం ద్వారా సేవకుని బట్టి నువ్వు తెలుసుకుంటున్నప్పుడు దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క మనసేంటో నువ్వు అర్థం చేసుకొని ఆయనకు దగ్గరగా నీ మనసు ఉన్నట్టయితే నిన్ను అంచెలంచెలుగా అనేకుల మీద నిన్ను అధిపతిగా దేవుడు నియమిస్తాడు. అనేకుల మీద అధిపతిగా నియమించాలని నీకేమైనా క్వాలిఫికేషన్సా అంటే ఏం లేదు. దేవుని చిత్తానుసారమైన మనస్సు నీలో ఉంటే నీకు కొంతమందిని అప్పగిస్తాడు. ఆయన చిత్తాన్ని చేయటానికే అనేకమైన వర్తమానాల ద్వారా తన ఉద్దేశం ఇది, నువ్వు ఇలా బతకాలి, నువ్వు వాటి జోలికి వెళ్ళకూడదు, వీటి జోలికి వెళ్ళాలి, నాకు దగ్గరగా ఉండాలి, నాతో సహవాసం చేయాలి, నాతో సంబంధం కలిగి ఉండాలని పదే పదే దేవుడు మనకు ఎందుకు చెబుతున్నాడంటే ఇది ఆయన ఇష్టం.
ఆయన ఇష్టాన్ని నీ ఎడల నెరవేర్చాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి ఎంతమందికి ఇష్టం చెప్పండి దేవుని యొక్క చిత్తం చేయటం? దేవుని యొక్క చిత్తం చేయటం మాకు కూడా సమ్మతమే, ఇష్టమే అంటే మొదట నువ్వు మనసు మారాలి, నూతన పరచబడాలి, రూపాంతరం పొందాలి. ఎప్పటికప్పుడు ప్రతిరోజు దేవుని చిత్తాన్ని తెలుసుకుని దాన్ని చేయగలగాలి. యేసుప్రభు అంటాడు కదా, దేవా ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అని అంటాడు. కీర్తనల గ్రంథంలో ఆ మాటలు మనకు కనబడతాయి. సువార్తల్లో కూడా మనకు ఆ మాటలు కనబడతాయి. దేవుని యొక్క వాక్యంలో నేను మీకు ఆ మాటను గుర్తు చేస్తాను. 40వ కీర్తన 8వ వచనం ఒకసారి చదవండి. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. అదే విషయం. ఇది ప్రభువును గురించి రాయబడినటువంటి ప్రవచన వాక్యం. దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. అంటే దేవుని చిత్తం తెలిసినప్పుడు, దేవుని ఇష్టం తెలిసినప్పుడు, నీ ఇష్టమే నా ఇష్టం అని అనుకున్నప్పుడు సంతోషంగా దాన్ని నెరవేరుస్తాం. గత రాత్రి మనం విన్నాం, దేవుని ఇష్టాలు వేరు, మన ఇష్టాలు వేరు. భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉన్నావో అంత తేడా ఉంటాయి దేవుని ఇష్టాలకి మన ఇష్టాలకి. అంటే నీ ఇష్టాలు దేవుని వాక్యం విన్నప్పుడు అవి సిలువ వేయబడతాయి, నీ ఇష్టాలు చంపబడతాయి. అవునా? భర్త కొరకు భార్య కొన్ని తన ఇష్టాయిష్టాలు మార్చుకుంటుంది. ఎందుకంటే నేను ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చాను కాబట్టి నా భర్త కోసం నేను కొన్ని మార్చుకోవాలి. భర్త అనుకుంటాడు, నన్ను నమ్ముకుని ఈ అమ్మాయి వచ్చింది కాబట్టి ఈ అమ్మాయి కోసం నా అలవాట్లు కొన్నిటి నేను మార్చుకోవాలి, నా ఇష్టాలను నేను మార్చుకోవాలి. అప్పుడు వాళ్ళు భార్యాభర్తలుగా కుటుంబాలు బాగుంటాయి. నాది నేను ఎందుకు మార్చుకోవాలి అంటది ఇంకొక అమ్మాయి. ఈయన అంటాడు, నేనెందుకు మార్చుకోవాలి, నేనేమన్నా తక్కువ అంటే ఆ అమ్మాయి అంటది, నేనేమన్నా తక్కువ. వీళ్ళిద్దరికి అక్కడ ముడి కుదరదు, సమాధానం ఉండదు. మరి ప్రభువు దగ్గర కూడా నీకు సరైన సంబంధం కుదరాలంటే, నా ఇష్టం నాదే ప్రభువా, నీ ఇష్టాలు చేయడానికి నాకు కుదరదు, టైం లేదు అన్నావంటే ప్రభువుకి నీకు ఎప్పటికీ సంబంధం సెట్ అవ్వదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. దేవుని మందిరానికి వచ్చి కూడా నీ ఇష్టానికి నువ్వు బతికేటట్టయితే అసలు రాకపోవడం మంచిది. ఇక్కడికి వచ్చి కూడా నీ ఇష్టానుసారంగా బతికితే ఇక్కడ ఏం జరుగుతుంది జీవము కలిగిన దేవుని మందిరంలో అంటే మన స్వచిత్తమంతా సిలువ వేయబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఆలోచన యావత్తు ఇక్కడ సిలువ వేయబడుతుంది. క్రీస్తు యేసు సంబంధులు ఏం చేయబడతారంట? సిలువ వేయబడతారు. సిలువకు తమ్మును తాము, లోకమునకు నేనును, నాకు లోకమును సిలువ వేయబడ్డాం అంటాడు పౌలు. క్రీస్తు యేసు సంబంధులు దాని ఇచ్చలతో సిలువ వేసుకుంటారు అని ఉంటుంది. అంటే మన స్వచిత్తం, మన సొంత ఆలోచనలు, మన భవిష్యత్తును గురించిన ప్రణాళికలన్నీ సిలువ వేసుకుంటే దేవుని చిత్తం అర్థమవుతుంది. ధర్మశాస్త్రాన్ని చాలా సంవత్సరాలు గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకుని అవపాసన పట్టిన సౌలు ప్రభువు పిలిచిన తర్వాత దాన్ని పక్కన పెట్టేశాడు. ఎందుకు పనికిరాలేదు అది, ఆ డిగ్రీలు ఎందుకు పనికిరాలా. మన కెరియర్ను గురించి, మన భవిష్యత్తును గురించి మనకు సొంత ప్లానింగ్లు కొన్ని ఉంటాయి. భార్యాభర్తలు దానికి ఇద్దరు కూర్చుని ఇలా చేసుకుందాం అలా చేసుకుందాం అనుకుంటాడు, కానీ ప్రభు చిత్తం ఏంటో మొదట అడగరు. మొదట మనం చేయాల్సిందంతా చేసి ఆఖరిలో అడుగుతాం మనం ప్రభు చిత్తం. ఇద్దరేమో లవ్ చేసుకుంటారు పెళ్లి కాక మునుపు, తర్వాత ప్రభు చిత్తం అడుగుతారు. చాలా దూరం పోయారు కాక అప్పుడు ప్రభు చిత్తం ఎందుకు? మొదట్లోనే అడగాల. మొదట్లోనే అడిగితే అవునా కాదా, ఎస్ఆర్నో దేవుడు చెబుతాడు. ఆయన మాటలు అవునంటే అవును, కాదంటే దూరం జర్నీ చేసావు, మరి ప్రభు చిత్తమా కాదా అని ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? నీకు నచ్చింది వెళ్ళిపోయావు. కాబట్టి నా దేవుని ప్రియులారా,
ఇక్కడ భక్తుడు అంటాడు కదా, దేవా నీ చిత్తము నెరవేర్చటం నాకు సంతోషం. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుని సంతోషంగా నెరవేర్చగలగాలి. దేవుని చిత్తం దేవుని మందిరంలో తెలియపరచబడుతుంది. దేవుని మందిరంలో దేవుని చిత్తాన్ని తెలుసుకుని మందిరం వెలుపటికి వెళ్ళిన తర్వాత సంతోషంగా ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చగలగాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం మత్తయి సువార్తల్లో కూడా మనం చూస్తే ఈ మాటలు కనబడతాయి. మత్తయి సువార్తల్లో, లూకా సువార్తల్లో మనం చదివితే కొన్ని విషయాలు మనకు అక్కడ కనబడతాయి. ఇంకా ప్రభు ఏమంటాడంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అది ఆయన ఇష్టం. నన్ను పంపిన వాని ఇష్టము నెరవేర్చటమే నాకు ఆహారం. ఆ పనిని చివరి వరకు చేయటమే ఒక ఆహారంగా, ఒక పనిగా పెట్టుకున్నాడు ఆయన. కాబట్టి మనం కూడా పంపబడిన వాళ్ళం, మనం కూడా పిలువబడిన వాళ్ళం, మనం కూడా ఏర్పాటు చేయబడిన వాళ్ళం, మనం కూడా నియమింపబడిన వాళ్ళం, రక్షింపబడిన వాళ్ళం. కాబట్టి ఆయన చిత్తాన్ని చేయటం అనే ఈ పని, మనం ఆహారాన్ని ఎలా తీసుకుంటున్నాం ప్రతిరోజు? దేవుని చిత్తాన్ని అట్లా ప్రతిరోజు మనం చేయగలుగుతాం. ఆహారం తిన్నప్పుడు ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో, దేవుని చిత్తం చేసినప్పుడు కూడా మనకి ప్రయోజనం, ఇతరులకు కూడా ప్రయోజనం. అది నేనేమంటానంటే, ఈ చిత్తం ఏంటో నీకు అర్థం కావాలంటే మొదట దేవుని మందిరానికి రావాలి, నీ మనసు మారాలి, దేవుని యొక్క ఆత్మ నీలో ఉండాలి. దేవుని చిత్తం ఏంటో తెలియకుండా నువ్వు సంతోషంగా దాన్ని చేయలేవు. దేవుని చిత్తాన్ని గ్రహించకుండా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉండలేవు. కానీ దావీదుని గురించి దేవుడు మన సాక్ష్యం ఇచ్చాడు కదా, నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు. అలాంటి వాళ్ళని చూస్తున్నాడు, అలాంటి వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. తన ప్రజల మీద అధిపతిగా నియమించినప్పుడు 40 ఏండ్లు దేశాన్ని పరిపాలించాడు. చాలా అద్భుతమైన పరిపాలన దావీదు ద్వారా దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకోకుండా, మనకు అనిపించిందే లేకపోతే ఎవరో చెప్పిందే దేవుని చిత్తం ఎప్పటికీ కాదు. ఇప్పుడు ఈరోజు మీరు వింటున్న వాక్యం దేవుని చిత్తమా కాదా, మీరు వెళ్ళి ఏం చేయాలి? పరీక్షించి తెలుసుకోవాలి. ఇది ఎంతవరకు దేవుడి చిత్తం? దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకోవాలంటే ఒక మారు మనసు పొందినవాడు, ఒక నూతన పరచబడినవాడు, రూపాంతరం పొందినవాడు మాత్రమే పరీక్షించి దేవుని చిత్తమా కాదా, నేను చేసే దేవుని చిత్తమా కాదా, దేవునికి ఇష్టమా కాదా, నేను వెళ్ళటం దేవునికి ఇష్టమా కాదా, ప్రతిదాన్ని పరిశీలన చేసుకుంటాడు. ఈ అనుభవం లేనోడు వాడి మనస్సు ఏం చెబుతుంది అంటాడు, అదే దేవుడి చిత్తం వాడికి. అందుకనే దేవునికి చోటు ఇవ్వకపోతే, దేవుని చిత్తానికి మనం అవకాశం ఇవ్వకపోతే మన భవిష్యత్తులు ఏమైపోతాయి? నిలువున నాశనం అయిపోతాయి. మరొక విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తాను దేవుని యొక్క వాక్యంలో. యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనం. యోహాను సువార్త 6:39. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. అది విషయం. ప్రభు మనల్ని రక్షించుకుంది ఎందుకంటే నీ ఇష్టం వచ్చినట్లుగా ఊర్లు ఎంబడబడి తిరగమని కాదు.
నీ ఇష్టం వచ్చినట్టుగా బతకటానికి కాదు, నిన్ను నీ కొరకు ప్రాణం పెట్టింది. నీ మనస్సుకు నచ్చి మెచ్చినట్లుగా ఎంజాయ్ చేయడానికి కాదు, నిన్ను క్రయం చెల్లించి కొంది. ఆయనకు ఉపయోగపడతావని. అందుకే ప్రభు అంటాడు, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకొనుటకు రాలేదు. అంటే ఈ శరీరంతో పుట్టిన ప్రతి ఒక్కడికి కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని తపనలు ఉంటాయి, కొన్ని టెంప్టేషన్స్ ఉంటాయి. కానీ అందుకోసం కాదు మనం బతుకుతుంది. అవే ఆహారంగా బతుకుతాం మనం. అవి లేకపోతే బతకలేం. ఆహారం లేకపోతే ఎలా బతకలేడో, ఆ ఆశలు కోరికలు తిరగకపోతే మనిషి బతకలేడు. అందుకు కాదు నేను వచ్చింది. పరలోకమందు నన్ను పంపిన వాని, నన్ను రక్షించిన వాని చిత్తం, నన్ను పిలిచిన వాని ఇష్టం, నన్ను నియమించిన వాని ఇష్టం నెరవేర్చుకొనుటకు మనం ఇంకా బతుకున్నాం అన్న సంగతి మనం ఈ వాక్య భాగం ద్వారా మనం గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి, ఎవరి చిత్తం? నిన్ను రక్షించిన దేవుని ఇష్టం నెరవేర్చడానికి ఇంకా నిన్ను బతికించాడు. ఇంకా నువ్వేం చేయాలి? దేవుని యొక్క ఇష్టాలని నెరవేర్చాలి. దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసుకుని ఇతరులకు కూడా చెప్పాలి. పౌలుని గురించి మొట్టమొదటి మూలవాక్యంలో మనం చదివాం. నువ్వు కన్నవాటిని గూర్చి, విన్నవాటిని గూర్చి అనేకులు ఎదుట సాక్షిగా బతకాలి. అందుకే నిన్ను ఇంకా బతికిస్తున్నాడు. నువ్వేమో ఒక్కడ కూడా సరిగ్గా సాక్ష్యం చెప్పవు. అసలు నీకు దేవుని చిత్తం తెలిస్తే కదా నువ్వు సరిగ్గా చెప్పేది. నువ్వే డైలమాలో ఉంటున్నావు, ఇతరులకి ఏం చెప్తావు? కాబట్టి దేవుడు మనల్ని రక్షించిన దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని ఇతరులకు కూడా అది చెప్పటానికి ముందుగా నిన్ను రక్షించుకున్నాడు, వాళ్ళకి చెప్పడానికి. అర్థమవుతుందా? ముందుగా నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు అంటే ఇంకా తెలియని వాళ్ళకి నీ ద్వారా చెప్పటానికి. నీకంటే ముందు వాళ్ళని ఎందుకు రక్షించుకున్నాడు అంటే వాళ్ళ ద్వారా నీకు చెప్పించడానికి. కాబట్టి దేవుని యొక్క ఇష్టం, దేవుని యొక్క చిత్తం మనం తెలుసుకొని ఉండాలి. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో మరొక మాట నేను మీకు గుర్తు చేస్తాను. అక్కడ ఏముంటుందంటే, నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యంలో నుంచి సువార్తల్లోనే ఉంటుంది అన్నమాట. తన యజమానుని చిత్తము ఎరిగి కూడా అనే మాట ఉంటుంది. లూకా సువార్త 12వ అధ్యాయం 47వ వచనం చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం 47వ వచనం చూడండి ఒకసారి. తన యజమానుని చిత్తము ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేక దెబ్బలు తగులును. ఆయన యజమానుడు, ఆయన చిత్తము ఎరిగి ఉండాలి. మనం సంఘములో ఆయన చిత్తాన్ని ఎరిగి ఉండి మనం సిద్ధపడాల్సిన స్థలం ఇది. చాలా కాలం నుంచి ఆయన గురించి వింటున్నాం, ఆయన దగ్గర పనిచేస్తున్నాం, ఆయన పొలంలో పనిచేస్తున్నాం, పనివాళ్ళము. ఆయన ఎలాంటి వాడో తెలిసి కూడా ఆయన లెక్క చేయకపోతే ఆ పనివాడికి
ఏమవుతుందంట? అనేక దెబ్బలు తగులుతాయి. మన యజమానుడు ఎలాంటి వాడు? ఆయన చిత్తం ఏంటి? ఆయన ఏం చెప్పాడు? మనం ఏం చేసాం? ఆయన అడుగుతాడు. తలాంతులు ఇచ్చాడు కదా, ఒకనికి 5, ఒకనికి 2, ఒకడికి 1. ఏం చేసావురా అంటే, అయ్యా యజమానుడా 5కి 5 సంపాదించాను అన్నాడు కదా. బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. అతని దగ్గర నుంచి ఏమైనా తీసుకున్నాడా? 2 తలాంతులు కలిగిన వాడిని ఏమన్నాడు? ఏం చేసావురా అంటే, యజమానుడా 2కు 2 సంపాదించుకున్నాను. బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు కదా. వాడి దగ్గర ఏమైనా తీసుకున్నాడా? ఒకడేమన్నాడు? 1 తలాంతు ఇచ్చినాడు, నువ్వు విత్తన చోట కోస్తావు, ఇస్తావు, మళ్ళీ అడుగుతావు, అందుకే నువ్వంటే నాకు నచ్చవు, తీసుకెళ్ళి గోతులో పాతేసాను, అవసరమైనప్పుడు నీ మొహాన్ని కొడదాం అనుకున్నాను అన్నాడు. వాడి దగ్గర తీసుకుని 10 తలాంతులు కలిగిన వానికి ఇచ్చాడు దేవుడు. ఆయన గురించి తెలిసి కూడా కొంతమంది ఆయన రాజ్యానికి, ఆయన రాకడికి సిద్ధపడకపోవటం హాస్యాస్పదం. ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఆయనతో ఉండాలనుకుంటారు, ఆయనతో బతకాలనుకుంటారు. అట్టివారికి ఈ లోకం యోగ్యమైనది కాదని బైబిల్ చెబుతుంది. ఆయన గురించి చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళకి ఇక మనం ఏం చేస్తాం? జీవము కలిగిన దేవుని మందిరంలో ఆయన చిత్తం ఏంటో, ఆ యజమానుని గురించి మీకు చాలాసార్లు చెప్తా ఉన్నాం. ఆయన గురించి తెలిసి కూడా, ఇప్పుడు మనకు మందిరానికి ఒక టైం పెట్టుకున్నాం, మనకు అలా టయానికి రావాలని తెలిసినా కానీ మనం ఏం చెయ్యం అంటే అర్థం ఏంటి చెప్పండి? మీరు చెప్పండిలే. మీకు తెలుసా తెలీదా? తెలుసు. తెలిసినా కానీ మీరు రావట్లేదంటే అది మీ ఇష్టమేక. అట్లాంటి వాళ్ళు అనమాట. అంటే వాక్యం తెలియదా? తెలుసు. ఏముందిలే, మన ఇష్టం కదా, దేవుడి చిత్తం ఏముంది? వాళ్ళు ఏదో టయాలు పెట్టుకుంటారయ్యా. మొన్నటిదాకా ఆదివారం పెట్టాడు, శనివారం పెట్టాడు, ఇప్పుడు బుధ గురు శుక్ర శని కూడా పెట్టాడు. ఆయన పెట్టుకుంటాడు. మన ఇష్టమైతే వెళ్తాం, లేకపోతే నా ఇష్టమా, లేకపోతే నీ ఇష్టమా, లేకపోతే ప్రభు చిత్తమా? ఇది ప్రభు చిత్తం అనుకుంటే రండి, లేదు మా ఇష్టం అనుకుంటే అది మీ ఇష్టం. మీరు ఏడ ఉండాల్సిన వాళ్ళు ఆడ ఉండండి, ఏం చేయాల్సిన వాళ్ళు అది చేయండి. మందిరానికి ఒక టైం ఉంది, ఆ టైంలోనే మనం ప్రారంభించుకుంటాం, ముగిస్తాం. తెలిసి కూడా రావట్లేదంటే అది నీ లెక్కలేనితనమా, లేకపోతే నేనేం చేస్తాను మిమ్మల్ని, రాకపోతే నేనేమన్నా అంటున్నాను మిమ్మల్ని? ఒక అప్లికేషన్ రాసి అర్జీ ప్రభువుకు పెడతా, ఆయన చూసుకుంటాడు. ఆయన మిమ్మల్ని క్రమపరుచుకుంటాడో లేకపోతే మీకు అసలు ఏం చేస్తాడో నాకు సంబంధం లేదు. ఇలా తన యజమానుని చిత్తం ఎరిగి కూడా సిద్ధపడని దాసులకి అనేక దెబ్బలు తగులుతాయి. మనకు ఒక మందిరానికి టైం ఉంది, దానికి రాకుండా నీకు ఇష్టం వచ్చినట్టు వస్తే ఇది మార్కెట్ కాదు, నీ ఇల్లు కాదు, ఇది మీ అత్తగారి ఇల్లు, మీ అమ్మగారి ఇల్లు కాదు. నీ ఇష్టం వచ్చినట్టు అంటే నీకు కూడా వాక్యం ప్రకారం చెబుతున్నాను, చాలా దెబ్బలు తగులుతాయి. తగిలిన తర్వాత బాధపడొద్దు. మీరు తగిలిన తర్వాత మళ్ళా మేమే ప్రార్థన చేయాలి. నేనే ఇబ్బంది పడను. మీకు దెబ్బలు తగిలిన తర్వాత నేను అన్నిటికీ సిద్ధమే, నేను ప్రార్థన చేస్తా. వాక్యం ప్రకారం చెప్తున్నా. యజమానుని చిత్తం ఎరిగి కూడా నువ్వు సిద్ధపడకుండా దేవుని మందిరానికి ఎప్పుడు పడితే అప్పుడు వస్తే, నీ ఇష్టం వచ్చినట్టు కనుక దేవుని మందిరంలో ఉంటే ఖచ్చితంగా ఒక రోజున దెబ్బల మీద దెబ్బలు, దెబ్బల మీద దెబ్బలు, దెబ్బల మీద దెబ్బలు. నీకు తగలకపోతే వచ్చి నన్ను అడుగు. ఇప్పటి వరకు నీకేం తగలకపోయి ఉండొచ్చు, తగులుతున్నా నీకు అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ ఒక రోజు తగులుతుంది. ఇక తగులుతానే నువ్వు సిద్ధపడేంత వరకు, దేవుని చిత్తానికి లోబడేంత వరకు. ఇనుముని మనకు కావలసినట్టు ఉంచుకోవాలంటే సుత్తి తీసుకుని దాన్ని ఏం చేస్తాం? మీరు చెప్పండి. నీకు ఇష్టమైనట్టు మలుచుకోవాలంటే దాన్ని అగ్నిలో పెడతావు, దాన్ని వంచుతావు, దెబ్బల మీద దెబ్బ దాన్ని వేస్తావు. ప్రభువే రంగంలోకి దిల్లికి నిన్ను వంచుకోవాలి, నిన్ను క్రమపరచాలి, నిన్ను సెట్ చేయాలి అంటావా? ప్రభువు రంగంలోకి దిగుతాడు. తర్వాత ఏం జరుగుతుందో నాకు సంబంధం లేదు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నేను ప్రార్థన చేస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వేమన్నా నా ఇంటికి వస్తున్నావా ఏంటి? నా ఇల్లు ఇది, మీ అమ్మగారి ఇల్లా? ఇది విశ్వాస గృహం, ప్రభు ఇల్లు, దేవుని ఇల్లు. ఇది
కాబట్టి దీనికి ఒక టైం పెట్టుకున్నాం మనం. ఆ టైంలో మనం సిద్ధపడి రావాలి. కొన్ని కూడికలు ఇక్కడ జరుగుతున్నాయి. ప్రభు ఈ స్థలంలో నుంచి మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తమేంటో నీకు తెలియపరచడానికి కూడికలో. అయినా ఒళ్ళు తెలియకుండా ఎట్లా పడితే అట్లా నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఉంటే ఖచ్చితంగా దెబ్బతింటావు. అది నేనైనా ఎవరైనా కావచ్చు. అంటే నీకు తెలుసు, తెలియకుండా కాదు. తెలియకుండా అంటే అది వేరు. తెలిసి కూడా మనం పాలు పంపులు పొందకపోతే దెబ్బతిన్న తర్వాత మాకెందుకు ఎట్లా అయిందని మీరు అడగొద్దు. ఆ దెబ్బలకి మూలగటం, మూలన కూర్చుని ఏడవటం తప్ప, పశ్చాత్తాపడటం తప్ప దానికి ఇంకొక మందేమీ ఉండదు. గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరానికి సమయానికి ఎట్లా పడితే అట్లా వచ్చేవాళ్ళు. ఆ వాక్యం ఏంటి, రిఫరెన్స్ ఏంటి, మనం చదివిన రిఫరెన్స్ అండర్లైన్ చేసుకోండి. చక్కగా మాటను అండర్లైన్ చేసుకోండి. చదివే ఒకసారి, మళ్ళోసారి చదువు. తన యజమానుని, లోకాసు వార్త, తన యజమానుని చిత్తం 12:47 చిత్తము ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులుతాయి. ఆయన యజమానుడు, మనం ఎవరమే? దాసులు. మీరు పనిచేసే చోట కూడా అట్లాగే వెళ్ళారనుకోండి, మీ ఉద్యోగం ఉంటుందా పోద్దా? చేతి పని చేసుకునే ఆయన, ఇప్పుడు ఆయన తాపీ మేస్త్రి, పొద్దున్నే 7-8కి వెళ్ళాలి. మధ్యాహ్నం పోయాడు అనుకోండి, ఆయన రమ్మంటారా వద్దంటారా? అది గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క చిత్తం ఏంటో నీ పట్ల రక్షింపబడిన తర్వాత నువ్వు ఎలా బతకాలో, ఎలా ఉండాలో కూడా దేవుని వాక్యం చెబుతున్న తర్వాత చూద్దాంలే, ఇదంతా ఎవడ బతుకుతాడంట, ఎవడ వల్ల అవుతుందంట అని కనుక నువ్వు నేను ఉంటే ఖచ్చితంగా ఆయన ఏం తీసుకుంటాడు? చేతికి బెత్తం తీసుకుని బాత్తా ఉంటాడు పొద్దుగూకులా. కొంతమంది అంటే అలవాటే అనుకో, కాళ్ళకి ఎన్ని తనులు తిన్నా కొంతమందికి ఏముండదు. అందుకే ప్రభు ఇశ్రాయేలుని ఏమన్నాడంటే, సిగ్గుమాలిన వాళ్ళారా అన్నాడు ఆయన. సిగ్గుమాలిన జనులారా కూడి రండి అన్నాడు కదా. కాబట్టి దేవుని మందిరంలో ఆయన చిత్తం తెలియపరచబడుతుంది. ఆయన చిత్తం తెలుసుకోవాలంటే నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివై ఉండాలి. చాలా విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం వింటూ వచ్చాం. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుని వాక్యంలో ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి ఇప్పుడు మన పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపం ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నటకు సిద్ధపడి దేశపు జనులను, అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొనుడి. ఇప్పుడైనా అన్నారు కదా, ఇప్పుడు మీరేం చేయాలంట? ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట, అది మీ పాపమును, అది దెబ్బలు పడక మునిపే మీ పాపములు ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడండి. ఇంతకుముందు సిద్ధపడలా, ఇప్పుడు సిద్ధపడండి. దేవుని మందిరానికి కూడా ఎలా పడితే అట్లా వచ్చారు, మీరు ఒప్పుకొని సిద్ధపడండి. దేవుని రాకడకు కూడా ఎలా పడితే అలా ఉన్నారు, సిద్ధపడలేదు. మీ పాపాన్ని ఒప్పుకొని సిద్ధపడండి. మిమ్మును మీరు ప్రత్యేకపరచుకోనండి. ఇది ప్రత్యేకంగా బతకటం అనేది దేవుని యొక్క చిత్తం. మీ ఎడల దేవుణ్ణి గౌరవించటం, సరైన సమయంలో దేవుని మందిరంలో కనపడటం, దేవుడు ఏం మాట్లాడతాడా, దేవుడు ఏం బయలుపరుస్తాడనే ఆశతో చూడటం దేవుని చిత్తం. దేవుని చిత్తం. కాబట్టి నా దేవుని ప్రియులారా, దేవుని యొక్క చిత్తం తెలుసుకోకుండా మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు
వినడు. మరొక విషయాన్ని చెప్తాను చూడండి దేవుని వాక్యంలో. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. మరియు రెండవసారి మీరు అలాగుననే చేయుదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. అంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేయకుండా, నీకు ఇష్టమైనవి తీసుకొచ్చి దేవునికి ఇస్తే, లేకపోతే సేవకుడికి ఏదో ఇష్టమైనవి తీసుకొచ్చి ఆయన మొహాన్ని కొడితే దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించటం. ఆయనకు అనుకూలము కానిది ఏది అంగీకరించటం, ఆయనకి ఇష్టము కానిది ఏది ఆయన అంగీకరించటం. ఆ ప్రార్థనలన్నీ వృధా అయిపోతాయి. అందుకనే బైబిల్లో ఇంకొక మాట ఉంటుంది, ఎవడైనా దేవభక్తుడయ్యుండి గనక అడిగితే దేవుడు వాని ప్రార్థనకి జవాబిస్తాడు. కీర్తనల గ్రంథంలో మనకు ఆ మాటలు కనపడతాయి. ఇక్కడ మలాకీ గ్రంథంలో చూస్తే అక్కడ ఏమంటున్నాడు? మలాకీ గ్రంథంలో ఆయనకు అనుకూలము కాని అర్పణలను ఆయన తీసుకోడు. అనుకూలము కాని అర్పణలు ఆయన తీసుకోడు. మరి ఎవరి ప్రార్థనలు ఆలకిస్తాడు? దేవుడు తన చిత్తము చొప్పున జరిగించు వారి ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 9:31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపుల మనవి ఆలకించడు. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా చేసేవాడి ప్రార్థన ఆలకింపబ. ఎవడైనను దేవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల దేవుడు వాడు మనవి ఆలకిస్తాడు. కాబట్టి ప్రతి వర్తమానంలో దేవుని యొక్క చిత్తం ఏంటో నీ పట్ల గ్రహించుకోవాలి. ఎందుకు దేవుడు నన్ను ఇంకా బతికించుట్లో దేవుని చిత్తం ఏంటి? సౌలుగా మారక మునుపు పౌలుతో ఏం చెప్పాడు? నువ్వు కన్నవాటిని విన్నవాటిని నీ తోటి ప్రజలకు నువ్వు సాక్షిగా ఉండటానికి నేను నిన్ను నియమించుకున్నాను. నా చిత్తం తెలుసుకోవటానికి, నా మాటలు వినటానికి, నన్ను చూడటానికి నేను నిన్ను నియమించుకున్నాను అన్నాడు. కాబట్టి నా దేవుని ప్రియులారా, దేవుని యొక్క చిత్తాన్ని చేసేవాడి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. తన ఇష్టాన్ని చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థనని ఖచ్చితంగా అంగీకరిస్తాడు. దేవుని యొక్క చిత్తం అంటే ఏంటో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తం చేసినప్పుడు ప్రభువు అన్నాడు, ఎవడైతే దేవుని చిత్త ప్రకారం చేస్తాడో వాడు నాకు సహోదరుడు, వాడు నాకు తల్లి తండ్రి అని కూడా అన్నాడు. చదువుదాం, ఆ మాట కూడా చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనం ఒకసారి చదవండి అమ్మా, చదవండి. 12:50. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనెను. అర్థమైందా? పరలోకమందున్న తండ్రి చిత్తము చొప్పున చేస్తే మనం దేవునికి ఏమవుతాం? ఆయన తల్లి, ఆయన సహోదరి. అంతేనా ఉంది?
ఆ, నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని చెప్పుకుంటాడు మనల్ని. కానీ ప్రభువా ప్రభువా అని మనం పిలవటమే కానీ ప్రభువు చిత్తం చేసేదేమీ ఉండదు. ఆ మాటలు కూడా మనకు ఉంటాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం కూడా చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశిస్తాడు. అంటే ప్రభు చిత్తము చేయకుండా పరలోక ప్రవేశం లేదు. ప్రభు చిత్తం చేయటానికే సిద్ధపాటు లేనోడివి రేపు పరలోకానికి ఎట్లా సిద్ధపడతావు? ప్రభు చిత్తం తెలుసుకోవడానికి మందిరానికి రావటానికి నీకు సిద్ధపాటు లేనోడికి నీకు పరలోకం ఎట్టిస్తాడు రేపు? అర్థమవుతుందా? ప్రభు రాకడికి సిద్ధపడాలంటే ప్రభు చిత్తం చేసి సిద్ధపడాలి. ప్రభు చిత్తం ఏంటో తెలుసుకోవడానికి సిద్ధపడాలంటే దేవుని మందిరానికి నువ్వు సిద్ధపడి రావాలి. ఇది క్రమం. ఇలాంటి క్రమం లేకపోతే అలాంటి వాడికి ప్రభువా ప్రభువా అని జపం చేసిన, పలుమార్లు పలికిన, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకం వెళ్ళడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్తము చేయువాడే పరలోకంలో ఉంటాడు అని అంటాడు. మరి ఇలా దేవుని చిత్తాన్ని జరిగిస్తే ఏం జరుగుతుంది అంటే బైబిల్లో ఇంకొక అద్భుతమైన మాట ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చూడండి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ చూడండి అక్కడ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. లోకము లోక ఆశలు గతించిపోతాయి కానీ అలాంటి లోకములో దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి. దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తే ఇంకొక ప్రయోజనం ఏంటయ్యా అంటే నిరంతరం నిలిచిపోతావు. చరిత్రలో కలిసిపోవు, చరిత్రలో నిలిచిపోతావు. అందుకని మనం దేవుని చిత్తం చేయాలి. ఆ దేవుని చిత్తం ఏంటో తెలియాలంటే మందిరానికి రావాలి. మందిరానికి వచ్చి ఆయన మాటలు విని నువ్వు మారు మనసు పొందితే తేటగా దేవుని యొక్క చిత్తం ఏంటో నీ ఇష్టం ఏంటో అర్థమైపోద్ది. అప్పుడు నీ ఇష్టాలను సిలువేసుకుని దేవుని ఇష్టాన్ని చేస్తే అప్పుడు నీకు పరలోకం కూడా ఉంటుంది అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఆఖరిగా ఒక మాట చెప్పేసి నేను మీకు ముగించాలనుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఇంకొక మాట చదువుకుందాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 21వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:21 అక్కడి నుండి చదవండి. యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించచ్చు. పౌలు అంటాడు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయటానికి మిమ్మల్ని సిద్ధపరచునుగాక అని క్లోజ్ చేస్తున్నాడు. అంతటితో క్లోజ్ చేస్తున్నాడు. అలాంటి సిద్ధపాటు కలిగి ఉన్న దేవుని బిడ్డలే రేపు పరలోకంలో ఉంటారు. మరి మనం మందిరానికే సరిగ్గా సిద్ధపాటు లేదు, మరి మనం ఎట్లా వెళ్తాం? అది ప్రశ్న. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని తెలియచేయటానికి దేవుడు మనకు జీవము కలిగిన దేవుని మందిరాన్ని ఇచ్చాడు.
సేవకుడిని ఇచ్చాడు, వర్తమానాలు ఇచ్చాడు. వీటన్నిటిని ఆధారం చేసుకుని ఇంకా దేవుని చిత్తం అంటే ఏంటో చెప్పాలంటే మీకు ఇంకో రోజు చెప్పాలి. అసలు దేవుని చిత్తం అంటే ఏంటి అనేది బైబిల్ ఇదివరకు దినాల్లో చెప్పాను. దేవుని యొక్క ఇష్టం, దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి, దేవునితో చేసిన సహవాసాన్ని బట్టి దేవునికి ఇష్టమైనవి ఏవో నీకు అర్థమవుతాయి. ఇంకా ప్రకృతి సంబంధిగా ఉంటే దేవుని ఇష్టాలు నీకు అర్థం కావు, దేవుని చిత్తం చేయలేవు. చేయటానికి సిద్ధపాటు లేకపోతే నీకు పరలోకంలో ప్రవేశం ఉండదు. వెళ్ళాలనుకుంటే అట్లా ఉండు, లేదు అనుకుంటే అసలు నాకు తెలిసి అసలు రాకుండా ఉండటం చాలా మంచిది. వచ్చినా ఒకటే రాపోయినా ఒకటే అయినప్పుడు రాకుండా ఉండటం మంచిది కాదు. కాబట్టి అలా సిద్ధపడాలంటే మొదట మందిరానికి వచ్చే విషయంలోనే మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఇక్కడ మనం తర్ఫీదు చేయబడితే రేపు రాకడికి వచ్చే లోపల మనం ఏమైనా కొన్ని నేర్చుకోవడానికి సిద్ధపడటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడే నీకు సిద్ధపాటు లేకపోతే, తన యజమానుడి చిత్తం ఎరిగి ఉండియు సిద్ధపడక ఉన్న దాసునికి అనేక దెబ్బల మీద దెబ్బలు తగులుతాయి. అలా కాకుండా ఉండాలని ఆఖరిలో ప్రభు ప్రతి మంచి విషయంలో, ప్రతి సత్కార్యంలో ప్రభు యొక్క చిత్తానుసారంగా చేయటానికి మిమ్మల్ని సిద్ధపరచును గాక అని దైవజనుడు అక్కడ కోరుకున్నాడు. నేను కూడా అలాగే కోరుకుంటున్నాను. మీరు అట్లాంటి దెబ్బలు తింటూ నాకు కూడా ఇష్టం లేదు. కాబట్టి ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఈ స్థలానికి రండి. ఇంకా దేవుని చిత్తం తెలుసుకోవడానికి, లేకపోతే ఇంకా రాశి ఫలాల వాళ్ళ దగ్గరికి, జాతకాలు చెప్పేవాడి దగ్గరికి, దెయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గరికి, సోజ్ చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా, ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళకుండా నువ్వు మొదట దేవుని మందిరానికి క్రమంగా వస్తే క్రమంగా దేవుని చిత్తం ఇష్టం నీకు తెలియపరచబడుతుంది. దాన్ని చేయటానికి నువ్వు సిద్ధపడితే రేపు పరలోక రాజ్యానికి కూడా నువ్వు సిద్ధపడతావు. దేవుడు అలాంటి ఉన్నతమైన వాక్యపు లోతైన అనుభవాలతో నిన్ను సిద్ధపరిచి బలపరిచి నడిపించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మోకరించగలిగిన వాళ్ళు చక్కగా మోకరించండి. దేవుని వాక్యానికి అప్పగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సిద్ధపడదాం. ఇప్పటి నుంచైనా దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, దేవుని చిత్తాన్ని చేయటానికి, దేవుని యొక్క చిత్తాన్ని ఇతరులకు చెప్పడానికి మనం సిద్ధపడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు జరిగిన కూడికను బట్టి బబ్లు కొన్ని నిమిషాలు ప్రార్థనలు నడిపించి ఆఖరి ప్రార్థన చేస్తాడు. గత రాత్రి కూడా కొన్ని విన్నాం దేవుని యొక్క చిత్తాన్ని గురించి విజ్ఞాపన కూడికలో. ఆ మాటలు కూడా వినండి. మీకు యూట్యూబ్లో ఉంది, ఆ మాటలు కూడా వినండి. దానితో పాటు ఈ మాటలు కూడా విన్నారు. చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానం చేసుకోండి. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించగలిగిన వాళ్ళు చక్కగా మోకరించండి. ప్రభు సన్నిధిలో అలాంటి కృపనివ్వమని ప్రభు పాదాలు పట్టుకుని బతిమలాడతాం. మా సంఘానికి అలాంటి కృపనివ్వండి ప్రభువా. ప్రతి వర్తమానం ద్వారా మేము నీ చిత్తాన్ని తెలుసుకోవాలయ్యా. నీ చిత్తాన్ని తెలుసుకోవాలన్న తపనతో మేము మందిరానికి సిద్ధపడి రావాలి ప్రభువా. నీ చిత్తాన్ని ఇంకా ఇతరులకు కూడా మేము చెప్పగలగాలి, సాక్ష్యార్థంగా బతకగలగాలి ప్రభువా. అందుకే కదా నువ్వు నన్ను రక్షించుకున్నావు, అందుకే కదా నన్ను మార్చుకున్నావు, నన్ను పిలుచుకున్నావు, నన్ను దర్శించావు కదా ప్రభువా అని ప్రార్థన మొదలు పెట్టండి. సహోదరుడు కూడా మీకోసం ప్రార్థన చేస్తాడు. దయచేసి ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు ఎత్తబడిన దేవుని మాటలకు మనం అప్పగించుకుందాం. విస్తారంగా ప్రభు తన చిత్తమును గురించి, తన ఉద్దేశమును గురించి ప్రభు ఇప్పటి వరకు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు మనము ప్రభుతో మాట్లాడవలసినటువంటి విలువైన సమయం కనుక దయచేసి మౌనంగా ఉండకుండా ప్రభు నీతో నాతో ఏం మాట్లాడారో, మనము ఏమై ఉన్నామని ప్రభు యొక్క వాక్య ప్రత్యక్షతలో మనకు బయలుపరచబడిందో, మనము ఏ స్థితిలో ఉన్నామని ప్రభు యొక్క వాక్య బోధనలో మనకు వివరించబడుతూ వచ్చిందో, దానికి మనం ప్రభు వాక్యానికి అప్పగించుకుందాం. ప్రభు మనతో మాట్లాడాడు. ఆయన మేలు కోరేవాడు. ఆయన తన చిత్తాన్ని నీకు నాకు అనుదినము మానక బయలుపరుస్తూ ఉంటే విననొల్లకుండా పెడచెవిని పెడుతూ నిర్లక్ష్య వైఖరి కలిగి మన ఇష్టమే మన జీవితంలో జరిగించుకుంటూ వస్తే మనకు శిక్షణ దండనము సిద్ధపరచబడి ఉందని దేవుని వాక్యపు వెలుగులో దేవుడు తన హృదయలోని మాటలు మనతో మాట్లాడుతూ వచ్చారు. దయచేసి మౌనంగా ఉండకుండా మనము దేవుని మందిరానికి ఎందుకు రావాలి,
వచ్చిన మనకు ప్రయోజనం ఏంటి, దేవుని చిత్తము ఎలాగో తెలియపరచబడుతుంది, దాన్ని తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి, తెలుసుకున్న దాన్ని జరిగించడం వలన కలిగే ప్రతిఫలం ఏంటి, దేవుని చిత్తమని తెలిసి కూడా దాన్ని అనుసరించకపోతే కలిగే దుష్పరిణామాలు ఎలా ఉంటాయి, దాని యొక్క పర్యవసానం ఎలా ఉండబోతుంది అనే దాని గురించినటువంటి ఎంతో సుదీర్ఘమైనటువంటి వర్తమానం మనకు అందించబడుతూ వచ్చింది. గనుక ఎవరి వారి అంతరంగానికి మనం నిజంగా దేవుని చిత్తాన్ని తెలుసుకున్న వారముగా ఉన్నామో లేదో, నిజంగా దేవుని చిత్తములో బ్రతుకుతున్నామో లేదో, ఆయన చిత్తమని తెలిసి దాన్ని అనుసరిస్తున్నామో లేదో మన అంతరంగానికి మనకు తెలుసు. కనుక దేవుని ఎదుట మన హృదయాలు తెరచి పశ్చాత్తాప్తులమై, అయ్యా నీ ఇష్టము ఇదని తెలిసినప్పటికీ, నీ ఉద్దేశము ఇదని వాక్యపు ప్రత్యక్షతలో బయలుపరచబడినప్పటికీ దాన్ని అనుసరించకుండా నా ఇష్టానుసారంగా, నా హృదయానుసారంగా, నా మనస్సుకు నచ్చినట్లు తోచినట్లు నేను ఇప్పటివరకు అనుసరించి నడిచి పాడైపోయాను, తప్పిపోయాను, నీకు యజమానుడైన నీకు నీ ఎదుట తిరుగుబాటు చేస్తూ వచ్చాను, నీకు విరోధంగా బ్రతుకుతూ వచ్చాను, నీ చిత్తము చేయకుండా నా ఇష్టాన్ని జరిగిస్తూ నష్టాల పాలవుతూ వస్తున్నాను, గాయాల పాలవుతూ వస్తున్నాను, శ్రమలను కొని తెచ్చుకుంటున్నానని ప్రభు పాదాల మీద పడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ అంతరంగం నీకు తెలుసు. ప్రభు ఎదుట మౌనంగా ఉండకో. ఎందుకంటే మనము తప్పు చేసిన వారమైతే ప్రభు ఎదుట పశ్చాత్తాప్తులమై కన్నీరుతో ప్రభువుని మనం బ్రతిమాలుకుంటే ఆయన క్షమించ సమర్థుడు. తప్పని తెలిసి, పొరపాటని తెలిసి, లేదా పాపమని తెలిసి కూడా మనము మౌనంగా అలాగే దాన్ని కొనసాగిస్తే మనకన్నా మిక్కుటమైనటువంటి శిక్ష పొందేవాడు ఎవడు ఉండడు, మనకన్నా వేదన పడేవాడు మరొకడు ఉండడు. దీన్ని హృదయంలో గుర్తుపెట్టుకుని ప్రభు పాదాల మీద పడి మన అంతరంగాలకు తెలుసు మనము ఏ విధంగా బ్రతుకుతున్నామో, దేవుని మందిరం విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నామో, అసలు దేవుని చిత్తము తెలుసుకునే ఉద్దేశము, అలాంటి హృదయము, అలాంటి ఆలోచన మనకు ఉందో లేదో మన అంతరంగాలకి తెలుసు. దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు మనకు బయలుపరచబడుతూ వచ్చింది, హెచ్చరిక చేస్తూ వచ్చింది, మనమేంటో మనకు బట్టబయలు చేస్తూ వచ్చింది వాక్య ప్రత్యక్షత. ప్రభు పాదాల మీద పడి పశ్చాత్తాప్తులమవుదాం. మన హృదయాలు తెరవకపోతే ఇకనైనా పశ్చాత్తాపడి ప్రభు చిత్తమేంటో తెలుసుకొని జీవించటానికి మనము పూనుకొని ప్రయత్నించి మనము దాని కొరకు బ్రతకకపోతే మనము దెబ్బల మీద దెబ్బలు తినబద్దులమై ఉన్నాం. ఆయన పెట్టు వేదనకు భరించబద్దులమై ఉన్నాం. ఆయన అనుమతించబోయే శిక్షకు పాత్రులమై ఉన్నాం. ఆయన నోట నుండి ఉమ్మివేయబద్దులమై ఉన్నాం. దయచేసి అలాంటి ఘోరమైనటువంటి విపత్తు లేదా ప్రమాదము, అలాంటి ఆ చెడ్డ అనుభవము దేవుని వలన, అలాంటి చెడ్డది దేవుని నోట నుండి, దేవుని హృదిలో నుండి నీ విషయమై నా విషయమై కలగకుండానట్లు ప్రభు పాదాల మీద పడి మార్పు కొరకై ప్రార్థన చేద్దాం. మారు మనసు కొరకై ప్రార్థన చేద్దాం. భక్తులైతే ఆయన ఇష్టము నెరవేర్చుట నాకు ఆహారముగా ఉన్నదన్నారు. ఆయన ఇష్టము నెరవేర్చుట వారికి సంతోషముగా ఉందని భక్తులు సాక్ష్యమిస్తూ వచ్చారు. నీ చిత్తము తెలుసుకొనుటకు నన్ను నేను నలగొట్టుకున్నానని భక్తులు తమ దేహాల నిమిత్తము, తమ ఆత్మ నిమిత్తము వారు సాక్ష్యమిస్తూ వచ్చారు. కొందరు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి తమను తాము దేవునికి సమర్పించుకున్నారు. ఆ అంతరంగ పురుషుడు దేవుని ఉద్దేశాలు తెలుసుకున్నట్లు శారీరకంగా చంపబడి ఆత్మానుసారంగా జీవిస్తూ వచ్చారు. లోక సంబంధమైన విషయాలు విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సుంచి వాటిని అనుసరించి నడిచినప్పుడు దేవుని చిత్తం వారికి బయలుపరచబడిందని మనం వింటూ వచ్చాం. బయలుపరచబడిన దాన్ని వారు జీవించి సాక్షార్థంగా బ్రతికినట్లు మనం వింటూ వచ్చాం. మనము చిత్తము, దేవుని చిత్తము తెలుసుకోవటం ఎలాగో, దాన్ని అనుసరించటం ఎలాగో, దాన్ని చెయ్యటం ఎలాగో, కొనసాగించటం ఎలాగో దేవుని వాక్యములో తెలియజేయబడుతూ వచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, దీని గురించిన అవగాహన ఇంకనైనా నువ్వు
మార్చుకోకపోతే, కలిగి లేకపోతే, ఇంకనూ దేవుని చిత్తమును తెలుసుకొనటానికి లేదా జరిగించటానికి, దేవుని చిత్తమని తెలిసి కూడా పాపం చేస్తూ ఆయన చిత్తాన్ని కాకుండా నీ ఇష్టాన్ని అనుసరిస్తున్నటువంటి ఆ వైఖరి మార్చుకొనకపోతే, జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా, నీకైనా నాకైనా అలాంటి అనుభవం కలిగిన వారి ఎవరికైనా శిక్ష తప్పదు. బెత్తము వాడక మానడు ప్రభు. అటు దైవిక భయమును ఎరిగిన వారమై ఆయన యజమానుడని, మనల్ని సృజించిన వాడని, మనం ఎలా బ్రతకాలో సమస్తాన్ని ముందుగా నిర్ణయించిన వాడని గుర్తెరిగి ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు మనము భయభక్తులు కలిగి రావడం, ఆయన చిత్తమేంటో మనకు బయలుపరచబడ్డప్పుడు దాన్ని నేర్చుకొని ఆ ప్రకారంగా జీవించటం నీకు నాకు ఎంతైనా శ్రేయస్కరం, నీకు నాకు ఎంతో ప్రయోజనకరమైంది. నిన్ను నన్ను ఆయనతో కూడా ఉండేటట్లు సరిచేసి సరిదిద్దగలిగినది దేవుని చిత్తం. అలాంటి దేవుని చిత్తము దైవజనుల నోట నుండి కొన్ని మాధ్యమాల ద్వారా నీకు నాకు అతి సమీపములో, అతి అందుబాటులో అనుక్షణము అందించబడుతూ ఉండగా దాన్ని విని నిర్లక్ష్య వైఖరి కలిగి ఉంటే, దాన్ని విడిచి పక్కన పెడితే, దాన్ని పెడచెవిని పెడితే, దాన్ని విని కూడా అనుసరించకపోతే, అది నిజమైన దేవుని చిత్తమని తెలిసి కూడా దాన్ని చెయ్యకపోతే మరి ఎక్కువైన శిక్షణ దండన పొందక తప్పదు, భరించక తప్పదు. దాని నుంచి తప్పించబడ్డానికి ప్రభు మరొక అవకాశాన్ని నీకు నాకు అనుగ్రహించాడు. ఆయన పాదాల మీద పడి పశ్చాత్తాప్తులమై, ప్రభువా, మారకుండా ఉన్నటువంటి సౌలును దర్శించినప్పుడు ఎందు నిమిత్తము ఏ చిత్తము తన ఎడల కలిగి ఉన్నాడో బయలుపరచబడింది. సౌలు వలె నన్ను దర్శించమని ప్రభు పాదాల మీద పడి మనం బ్రతిమాలుకుంటే సౌలును వాడుకున్నట్లుగా, సౌలును సరిచేసినట్లుగా, ఆయన చిత్తము చేయుట కొరకు తను తాను అగపరుచుకున్నట్లు నీకు నాకు కూడా దేవుని ప్రత్యక్షతను అనుగ్రహించటానికి, ఆయన వలె మార్చబడటానికి దేవుడు సమర్థుడు. అలాంటి భాగ్యము మనము పొందినట్లు ప్రభు పాదాల మీద పడి పశ్చాత్తాప్తులమై దేవుని చిత్తము తెలుసుకోవాలంటే సౌలుకి ఎలాగూ తన మనస్సు మారి నూతనపరచబడే రూపాంతర అనుభవం కలిగితే తప్ప దేవుని చిత్తమేంటో, దేవుడేంటో, ఎందు నిమిత్తము తను భూమి మీద బ్రతుకుచున్నాడో, ఏమి పని తన కొరకు నియమించబడిందో అది మొత్తం తనకు బయలుపరచబడింది. తను పాపినని గ్రహించినప్పుడు, మారు మనస్సు నిమిత్తమైనటువంటి పశ్చాత్తాపం పొందినప్పుడు, రూపాంతర అనుభవం తను కలిగి ఉన్నప్పుడు ఆ దేవుని చిత్తము, ఆ దేవుని ఉద్దేశము తనకు బయలుపరచబడుతూ వచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా ఎడల కూడా దేవుని గొప్ప సంకల్పం, దేవుని గొప్ప ఉద్దేశం ఉంది. సౌలులా వెచ్చలివిడిగా నీకు నచ్చింది తిరిగి నీకు నచ్చింది చేస్తే తను వేదన పట్టబడ్డాడు, కొంత బాధను అనుభవించబడటం జరిగింది. అవంతా మనము చూస్తూ వచ్చాం, వింటూ వచ్చాం దేవుని వాక్య ప్రత్యక్షతలో. అలా నష్టపరచబడకుండా, గాయపరచబడకుండా, శిక్ష పొందకుండా ఉండునట్లు ప్రభు మనకు ఆలోచన చెప్తున్నాడు. పశ్చాత్తాప్తులమై మన హృదయాలు తెరచి ప్రభు పాదాల మీద పడి మారు మనస్సు కొరకు, నూతనపరచబడే దాని కొరకు, రూపాంతరం చెందే దాని కొరకు, దేవుని చిత్తము తెలుసుకొని ఆ ప్రకారం జరిగించే దాని కొరకు ప్రభు పాదాల మీద పడి ప్రాధేయపడి పశ్చాత్తాప్తులమై ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన మహిమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన పునరుద్ధానపు ఆరాధనలో నీ చిత్తం ఏమిటో ప్రభా తెలుసుకోకుండా ఇష్టానుసారంగా బ్రతికినటువంటి సౌలును దర్శించి నీ చిత్తాన్ని బయలుపరిచి తనను ఎందు నిమిత్తం సృజించి ఎందుకొరకు ఎన్నుకొని ప్రభా ఎందుకు బ్రతికించి ఉంచారో ఆ చిత్తము తనకు బయలుపరిచి చేయటానికి శక్తినిచ్చి తనను బలపరిచి నడిపించిన ఆ సంగతులు ప్రభా మాకు దృష్టాంతములుగా ఉంచి మేము కూడా ప్రభా ఆ గొప్పదైనటువంటి దేవుని చిత్తము తెలుసుకోకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న మా వైఖరిని గమనించి మేము సరిచేయబడినట్లు, సరిదిద్దబడినట్లు ఆ మాటలు ప్రభా ఆ సౌలును ఎలాగూ మీరు దర్శించి తనకు ఎలాగూ ప్రభా రూపాంతరము, నూతనత్వము కలిగిందో ప్రభా మా జీవితాల్లో, మా హృదయాల్లో కూడా మా మనస్సు మారి నూతనపరచబడి రూపాంతర అనుభవం మాకు అనుగ్రహించండి. మీ చిత్తం ఏమిటో పరిపూర్ణంగా మేము తెలుసుకొని దాన్ని చేయటానికి కృప చూపించండి. ఇప్పటి వరకు అయ్యా మా గర్వ హృదయ కాఠిన్యము చేత
నీ చిత్తము తెలుసుకుని ఆ ప్రకారం చేయలేకపోయాం. నీ చిత్తాన్ని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేకపోయాం. నీ చిత్తము అయ్యా మాకు అతి సమీపముగా, అతి దగ్గరలో బయలుపరచబడుతూ ఉన్నప్పటికీ కూడా దాన్ని వినటానికి ఆసక్తి లేకుండా, మందిరానికి రాకుండా, అయ్యా నీ మాటలు వినటానికి వేగిరపడకుండా, మా హృదయాలను సిద్ధపరచుకోకుండా ఇష్టానుసారంగా బ్రతికాం. మమ్మల్ని దయతో క్షమించండి. మీ పాదాలు పట్టుకొని అయ్యా మీ కనికరము కొరకు, మీ కటాక్షము కొరకు, మీ క్షమాపణ కొరకు నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వినిన మాటలను బట్టి భయభీతులు గలవారమై శిక్ష నుండి తప్పించబడాలని, దెబ్బల నుండి తప్పించబడాలన్న అయ్యా యోచన ఎరిగి నీ చెంతకొచ్చి బ్రతిమలాడుతున్నాం ప్రభా. మమ్మల్ని దయచేసి క్షమించండి. ఇకనైనా మీ చిత్తాన్ని తెలుసుకుని దాని ప్రకారంగా బ్రతుకుతాం. ఇది మొదలు నీ చిత్తాన్ని బట్టి మేము జీవిస్తాం ప్రభా. అందుకు తగినటువంటి మా మనస్సులో మార్పు, నూతనత్వము అయ్యా రూపాంతర అనుభవం మాకు అనుగ్రహించండి. నీ చిత్తమును గురించినటువంటి ఆసక్తి, దాన్ని తెలుసుకోవటం విషయమైనటువంటి ఆసక్తి, దాన్ని నెరవేర్చుట కొరకైనటువంటి సంతోషము ప్రభా మేము కలిగి జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి. అయ్యా నీకు వందనాలు. నీ చిత్తము తెలుసుకొని యజమానుడువైన నీ చిత్తము చేయకపోతే అయ్యా దెబ్బలకు పాత్రలమవుతామని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అయ్యా మీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని దయచేసి క్షమించండి. యజమానుడువైన మీ చిత్తాన్ని మేము పరిపూర్ణంగా తెలుసుకొని దాన్ని చేయటానికి కృపనివ్వండి. పౌలును బలపరిచినట్లు దావీదు తన హృదయం అంతటితో ప్రభా నీ ఇష్టం చేయటానికి తనను పూనుకున్నట్లు, నీ ఇష్టమే తనకు ఆహారమని, తనకు ప్రభ సంతోషకరమని ప్రభ సాక్ష్యం ఇచ్చినట్లు మేము చూస్తూ ఉన్నాం ప్రభ. అంతటి లోతైన ఆత్మీయ అనుభవం నీ చిత్తము మా ఎడల జరుగునట్లు ప్రభ మేము మా హృదయపూర్వకంగా ఒప్పుకొని దానికి లోబడి దాన్ని జరిగించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా నీకు వందనాలు. శ్రమ పడటానికి, అయ్యా అవమానాలు పడటానికి, స్వార్థ ప్రకటించడానికి, నిందల పాలవటానికి, అయ్యా సమస్తాన్ని సహించడానికి కూడా నీ చిత్తము అలాగున్నదని ఎరిగి దాని కొరకు తమను తాము సిద్ధపరుచుకున్నారు, తమ దేహాలను అప్పగించుకున్నారు ప్రభా. అయ్యా మీరైతే మీ దేహమును, మీ చెంపలను ప్రభా అయ్యా నీకు వందనాలు, సమస్తాన్ని మీరు అప్పగించేశారు తండ్రి చిత్తము మీ ఎడల నెరవేర్చబడినట్లు అయ్యా అలాగూ మా ఎడల మీ చిత్తము నెరవేర్చబడినట్లు, మా ఎడల మీ ఉద్దేశము సంపూర్ణంగా సఫలము చేయబడినట్లు ప్రభా మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం. మీ చిత్తము తెలుసుకుని అలాగూ బ్రతికే భాగ్యం ఇవ్వండి. మీ చిత్తం మేము తెలుసుకున్నట్లు ఎల్లప్పుడూ నీ సన్నిధిలో సహవాసం కలిగి ఉండటానికి ప్రభా, నీతో ఎల్లప్పుడూ ఒక అవినాభావ సంబంధాన్ని కలిగి ఉండటానికి తండ్రి మాకు తగిన కృపా భాగ్యం మాకు అనుగ్రహించండి. మా సమయం ఉన్నా లేకున్నా, వీలు కుదిరినా కుదరకపోయినా ప్రభా నీ చిత్తము తెలుసుకోవడానికి, నిన్ను ప్రేమించే వారిగా ఉండడానికి ప్రభా, నిన్ను మా క్రియల చేత సంతోషపరిచే వారిగా మేము బ్రతకటానికి ప్రభా మమ్మల్ని, మా ప్రాణాత్మ దేహాలను సంపూర్ణంగా సిద్ధపరుస్తున్నాం. అలాగూ మమ్మల్ని స్థిరపరచమని అయ్యా నీ రాకడలో మేము అయ్యా పరలోక దేవుని చిత్తము, పరలోక తండ్రి యొక్క చిత్తము నెరవేర్చిన వాడే అయ్యా నీ యొక్క సహోదరుడని, నీ తల్లిని, నీ తండ్రిని మీరు సాక్ష్యం ఇస్తూ వచ్చారు. ఆ రీతిగా మేము బ్రతుకున్నట్లు, నీ రాజ్యంలో మీతో కూడా మేము కలిసి జీవించినట్లు మీ చిత్తము తెలుసుకొని దాన్ని చేసే భాగ్యం మా అందరికి కల్పించండి. మాకందరికీ స్వేచ్ఛనిచ్చారు. ఆ స్వేచ్ఛను దుర్వినియోగపరచుకోకుండా, మా ఇష్టానుసారంగా కాకుండా, మా హృదయం నాకు తోచినట్లు కాకుండా అయ్యా వాక్యములో బోధపరచబడినట్లు, వాక్య ప్రత్యక్షతలో మాకు తెలియపరచబడిన ఆ దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి ప్రభా మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ స్థిరపరిచి ముందుకు నడిపించమని, మీ నిత్య రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మా అందరి అంతరంగాలు, మా హృదయాలు మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని క్షమించి సంపూర్ణంగా చిత్తానుసారముగా జీవించే అయ్యా ప్రభా భాగ్యం మాకు అందరికి కల్పించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ ఘనమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైనటువంటి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకును, సకల కోటి పరిశుద్ధులకును, వాక్యం అందించిన దైవజనులకును మరి ఓపికతో కూర్చుని వాక్యాన్ని విని వాక్యం చేత పొడవబడి మరి వాక్యానుసారంగా బ్రతకాలని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకును వాక్యానుసారంగా బ్రతుకు దినములన్నిటి జీవించినట్లుగా ప్రభు బలపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.
ఆమేన్. అందరికి కూడా ప్రభు పేరట మా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు.